సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవి కావని ఆక్షేపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. గ్రామీణాభివృద్ధికి వాలంటరీ సచివాలయ వ్యవస్థ ఎంతగానో తోడ్పడిందన్నారు. ప్రజల సేవకు ఉపయోగపడే సచివాలయ ఉద్యోగులను కుదించడం వల్ల వారిని రోడ్డున పడేయడం తప్ప మరొకటి కాదంటున్న కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఇప్పటికే ఈ యొక్క వాలంటీర్లను వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కల్పించకపోకుండా వాళ్ళకి ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకుండా వాళ్ళని ఇబ్బందికి గురిచేస్తుంది. ఈ తరుణంలో సచివాలయ ఉద్యోగస్తులను కూడా తగ్గించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ యొక్క అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడతాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చట్లేదు. ఈ యొక్క వాలంటీర్ల విషయంలో కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సచివాలయ ఉద్యోగస్తులను కూడా కుదించడం అనేది ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది ఒక రకంగా ఆంధ్ర రాష్ట్ర గ్రామీణ ప్రజలకు మోసం చేస్తున్నట్లు. ఎందుకంటే ఈరోజు సచివాలయ ఉద్యోగులను 15,000 మందిని ఇతర డిపార్ట్మెంట్లకు రేషనలైజేషన్ ద్వారా మార్చడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అంటే ఇది ఒక రకంగా నిరుద్యోగ యువతకు గొడ్డలి పెట్టు లాంటిది. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు ఖాళీలు ఉండేటువంటివి నిరుద్యోగులతో ఫిలప్ చేయకుండా వీళ్ళతో అడ్జస్ట్మెంట్ రేషనలైజేషన్ చేస్తే 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు పోతాయి. ఏదైతే ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 20,000 మంది సచివాలయ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలనేటువంటి అవకాశం కూడా లేకుండా, అంటే దాదాపుగా 35,000 మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు చేసే పనులు కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అంటారు? అంటే సర్వీస్ చేయడానికి ఇబ్బంది అవుతుందా, లేకుంటే ఉద్యోగ భద్రత అనేది తగ్గిపోతుందా, నిరుద్యోగ సమస్య ఇంకా ఎక్కువ అవుతుందంటారా? ఖచ్చితంగా ఈరోజు యువకులకు రావాల్సినటువంటి 35,000 ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాకుండా పోతాయి. రెండోది, ప్రభుత్వము అడ్జస్ట్మెంట్ చేసినటువంటి 15 ఉద్యోగాలు ఫిలప్ చేయకుండా వీళ్ళతో సర్దుబాటు చేస్తున్నారు, అవి పోతున్నాయి. దాంతోపాటు ఈరోజు గ్రామాలలో ఈరోజు ఫర్టిలైజర్స్ కావచ్చు, లేకుంటే విత్తనాలు కావచ్చు, లేకుంటే ఇతర సర్వీసెస్ కావచ్చు, సచివాలయం ద్వారా రైతులకు అందిస్తున్నారు. అంటే వాళ్ళకు అగ్రికల్చర్ ఏ రకంగా కల్టివేట్ చేయాలనేటువంటి అడ్వైజింగ్ కావచ్చు, డ్రోన్ ద్వారా ఇచ్చేటువంటి రైతులకు ఇచ్చేటువంటి సర్వీసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి. ఈరోజు అటు రైతులు నష్టపోతున్నారు, సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ముసలోళ్ళు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలలో ఉండేటోళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ వలన వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. వాళ్ళకి ఇంటికి తీసుకొని వచ్చి ఇచ్చేటువంటి మెడిసిన్స్ కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. దాంతోపాటు ఈరోజు రైతులకు రావాల్సినటువంటి సర్వీసులు పోతున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం ఎగురగొట్టి ప్రజలను మోసం చేసి ఈరోజు నిరుద్యోగులకు ఇచ్చేటువంటి కానుకేమంటే ఉద్యోగ అవకాశాలను లేకుండా చేసి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నటువంటి లోకేష్ ఈరోజు జాబులు తీసేసేటువంటి క్యాలెండర్ ఇస్తూ ఉన్నాడు. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి నిర్వాకం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామీణ అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగపడే విధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇటువంటి నిర్వాహకం చేయడం అనేది సరైనది కాదు. దీనివలన సచివాలయ ఉద్యోగస్తులను కుదించడం వలన చాలా మటుకు ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఈ యొక్క వాలంటీర్లు కానీ సచివాలయ ఉద్యోగస్తులు సరిగ్గా లేకపోవడం వల్ల, ఈ యొక్క వ్యవస్థ పనిచేయకపోవడం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అటువంటి తరుణంలో ఇటువంటి నిర్ణయాలు అనేది సరైనది కాదు. ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారంగా జాబ్ క్యాలెండర్లని ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని చెప్తున్నారు. అటువంటి తరుణంలో ఈ విధంగా ఈ యొక్క ఉన్న ఉద్యోగస్తులను తీసేయడం అనేది సరైనది కాదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.